ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నేటి జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో కన్నెపల్లి నుంచి సారాలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి రానున్నారు. కన్నెపల్లిలోని సారాలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భారీ భద్రత మధ్య సారాలమ్మ గద్దెకు చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు. రవీంద్ర, మేడారంకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి గిరిజన జాతర మేడారం జాతర, ఈ జాతరను ఈ రోజు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి జాతరను ఈ రోజు కొద్ది నిమిషాలలో ప్రారంభం కానున్నటువంటి జాతరను ఈ రోజు సారలమ్మ ప్రత్యేక పూజల ద్వారా ఎవరైతే కోయ దొరలు ఉన్నారో వాళ్ళ పూజల అనంతరం అమ్మవారి ఆలయం నుంచి ఎక్కడైతే ఉన్నటువంటి ఆలయం నుంచి గద్దెల ప్రాంగణాన్ని తీసుకురావడం జరుగుతున్నది. అక్కడ ప్రత్యేక పూజలు అయితే నడుస్తా ఉన్నాయి. గత ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రత్యేక పూజలు అయితే అమ్మవారు అక్కడ తీసుకుంటున్నారు. ఆ పూజల అనంతరం కోయదొరల భద్రత సామర్థ్యంలోనే అక్కడి నుంచి గద్దెపైకి నేడు ఇప్పుడు కొద్ది నిమిషాలలో బయలుదేరుతున్నారు. అమ్మవారు అక్కడి నుంచి వస్తూ కన్నెపల్లిలో ఆ ఊరు అంతా ఊరేగించుకొని ఇంటింటి గడప గడపకు అందరి దీవెనలు అమ్మవారికి అందరికి ఇచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన దాదాపుగా పోలీసులు భద్రతా బలగాల మధ్యన సురక్షితంగా గద్దెపైకి తీసుకురానున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టి అక్కడ కూడా ఎక్కడ అమ్మవార్లు ఈ రోజు తారమ్మవారు తన పడిగిద్దరాజు గోవిందరాజులు కూడా ఏదైతే వాళ్ళ అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నారు. మరి రాత్రికి 7 గంటల వరకల్లా గద్దెలపైకి ఆశీనులు అయిన తర్వాత అందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి ఇప్పటికే భక్తులు అయితే తండాపండాలు వస్తున్నారు. దాదాపుగా ఈ జాతరకు మొత్తం కంప్లీట్ గా 3 కోట్ల భక్తులైతే రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే భక్తులకు కూడా దేవాదాయ శాఖ రావచ్చు, శానిటైజర్, ఇరిగేషన్, అన్ని ఆర్ఎండ్బి రోడ్లు అన్ని విభాగాలు సమన్వయ కృషితో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇప్పటికే దాదాపుగా 50-60 లక్షల మంది గత ఈ 10 రోజుల నుండి దర్శించుకున్నట్టుగా అధికారులు అయితే లెక్కలు చెప్తున్నారు. మొత్తానికి కూడా ఈ 4 డేస్ అంటే ఈ రోజు నుంచి మొదలుకొడితే 31వ తారీఖు వరకు కూడా 3 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ఉన్నారు. ఈ రోజు గద్దెపైకి సారలమ్మ రానున్న నేపథ్యంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి చేరి ఉన్నారు. ఆ ప్రాంతంలో రేపు సమ్మక్క వచ్చిన తర్వాత మొత్తం కూడా 2 రోజులు అక్కడ గద్దెల పైన ఆశీస్సులు కానున్న నేపథ్యంలో భక్తులంతా 3 కోట్ల మంది భక్తులు ఆశీస్సులు అందరి అమ్మవార్ల ఒక్కు బంగారం ఏదైతే బెల్ల బంగారం ఏదైతే నిలువు ఏదైతే ఒత్తుకున్నాడో అంటే బరువు తూకంతో బంగారం అంతా కూడా అప్పగించి మొక్కులు చెల్లించుకొని తిరిగి ప్రయాణం 31వ తారీఖు సాయంత్రం అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే కట్టుదిట్ట చర్యలు అయితే బంగారం ఉన్నాయి. ఈ రోజు కొద్ది నిమిషాలలో అమ్మవారు గద్దెలపైకి అయితే బయలుదేరనున్నారు. ఊరేగింపుగా కన్నెపల్లి మొత్తం తిరిగి మేడారం గద్దెలపైకి అయితే రానున్నారు. మనోజ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ పరంగా? అలాగే అక్కడ ఉన్నటువంటి మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు సౌకర్యార్థం కోసం ఎటువంటి నీటి సదుపాయం అలాగే అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాలు చేశారో ఏం చెప్తారు? మనోజ్, ఏదైతే భక్తుల అవసరాల కోసం ఎక్కడ నీటి సదుపాయాలు దాదాపుగా ఎటు చూసినా 3 కిలోమీటర్ల మేర జనాలు ట్రాక్టర్ల ద్వారా, ఆటోల ద్వారా, బండ్ల ద్వారా వాళ్ళ సొంత వాహనాల్లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల రేంజ్ లో చుట్టూరంగా అమ్మవార్ల గద్దెకు ఎటు చూసినా 3-4 కిలోమీటర్ల రేంజ్ లో భక్తులు అయితే అక్కడికి వచ్చి 4-5 రోజులు అక్కడ ఉండి వంటలు చేసుకుని పోతారు. వాళ్ళ అవసరాల రీత్యా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు, సెంటర్ లైటింగ్స్ గతంలో ఎప్పుడు కూడా కనివి ఎరగని రీతిలో లైటింగ్స్ అయితే బాగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ లైటింగ్స్, తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, 40 ఫీట్ల రోడ్లు, సీసీ రోడ్లు, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ కానీ, మొత్తం వాటర్ కానీ అన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. మొత్తం ఈ 4 రోజులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు హట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి కూడా చుట్టూ ఎక్కడ ఉన్న ప్రభుత్వం అయితే వాటికి అనుకూలంగా, భక్తులకు అనుకూలంగా అంటే 4 రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు దారుల వెంబడి పోలీసు భద్రతా చర్యలు చేపట్టి ఎక్కడ ఏ వెహికల్ ప్రాబ్లం అయినా ఎక్కడ జామ్ అయినా క్షణాల్లో అక్కడికి చేరుకొని
GPS ద్వారా, అధునాతనమైనటువంటి GPS ద్వారా ఏ రూట్ లో ఎక్కడ వెహికల్ జామ్ అయినా వాళ్ళకి మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దాని ఆధారంగా వెళ్ళి ఎక్కడైతే బ్రేక్ అయినటువంటి వెహికల్ పక్కకు జరిపి మళ్ళీ ఎక్కడ జామ్ కాకుండా రస్తా క్లియర్ చేసే విధంగా పోలీసులు సరే అధునాతనంగా GPS సిస్టమ్ ద్వారా వెహికల్స్ అన్ని రూట్లలో ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ రూట్ లో కావచ్చు, ఈ ఇతర రూట్ కావచ్చు, మొత్తం GPS ద్వారా ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ 4 రోజులైతే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చాలా చక్కగా ఏర్పాటు చేసిన భక్తులు కూడా వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.